ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోయింది, మరి తర్వాత ప్లేస్మెంట్స్ సంగతి ఏంటి, దానికి సంబంధించి డౌట్స్ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ రామకృష్ణ, అసోసియేట్ డీన్ ప్లేస్మెంట్స్ అండ్ ఇండస్ట్రీ కనెక్ట్, మనతో మాట్లాడతారు. హలో సార్. హలో అండి. కేఎల్ యూనివర్సిటీ అంటేనే 100% ప్లేస్మెంట్స్ అంటూ ఉంటారు. మరి మీ దగ్గర ఉన్నటువంటి ప్లేస్మెంట్ విధానాలు ఏంటి, లాస్ట్ ఇయర్ అండ్ ఇప్పుడు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు ఏంటి? మేడం, మన కేఎల్ యూనివర్సిటీలో since 2006 we are giving 100% placement opportunity for all the registered and eligible students. And for the last academic year we have given 3000 plus job offer letters to our students with 200 companies. And coming to that, we have a different model of doing a placements to our students. It is very clear, we are on one hand we will allow the students to go for an internships, and through internships also we are generating the placements. We call it as internship cum placement. The other way is direct placement opportunities to the students, and these direct placement opportunities kuda straight away companies వచ్చి పిల్లలు తీసుకునే విధంగా కాకుండా మన స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక పర్టికులర్ ఏరియా తీసుకుని దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేసి వాళ్ళ ఒక పర్టికులర్ ఏరియాలో వాళ్ళని స్కిల్ అనేది ఎన్హాన్స్ చేసి త్రూ దట్ స్కిల్ వీఆర్ giving a placement opportunity to the students. In that way we are associated with Pega Systems, and we have started a Pega University academic program. In that way we are associated with ServiceNow, we are associated with Automation Anywhere. Ila different programs dwara kuda we are generating a placement opportunity to our students. On top of it, every year we have around 200 plus companies will visit to our campus for giving a job opportunities to our students. Since 2006 we are very much standardized ourselves, then we are giving 100% placement opportunity for all the registered and eligible students, madam. ఓకే సార్, ఈ ఇంటర్న్షిప్స్ కానీ అకాడమిక్ ఇంటర్న్షిప్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి స్టూడెంట్స్కి? మేడం, ఇంటర్న్షిప్స్ అనేవి ఈ కరెంట్ మార్కెట్ సినారియోలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మన మార్కెట్లో ఎటువంటి రిక్రూటర్స్ ఉన్నా సరే, వెదర్ ఇట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఐటీ కంపెనీస్ కావచ్చు, ఐటీఈఎస్ కంపెనీస్ కావచ్చు, ఆర్ఎల్స్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కావచ్చు, ఎవ్రీ రిక్రూటర్ ఈస్ గివింగ్ ఎ హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. ఈ ఇంటర్న్షిప్స్ అనేవి చేస్తే కనుక స్టూడెంట్స్కి ప్రయర్ టు ద గ్రాడ్యుయేషన్ కొంత ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేస్తాం, సో దట్ వాళ్ళకి ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు గ్రాడ్యుయేట్ అవ్వకముందే చూస్తున్నారు. మా దగ్గర స్టూడెంట్స్ అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్, అండ్ డ్యూ టు బై వెర్చ్యూ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్స్ students are getting a lot of exposure what is going on currently in the industry, and through that internship they are getting a job opportunities. When a multinational companies, a product based companies, when they are coming to the campus, they are giving an highest priority to the students who have done the internships. In our university we are giving an internships with a stipend of 25,000, 35,000, 20,000, అంటే ఇట్లాంటి స్టైపెండ్స్ కూడా ఇచ్చి ఆఫ్టర్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ ద కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ ఎ ప్యాకేజ్ ఆఫ్ అబౌవ్ 8 lakhs, 10 lakhs అలాంటి ఆఫర్స్ కూడా మేము జనరేట్ చేస్తున్నాం. ఓకే సార్, మరి ఈ ఇంటర్న్షిప్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్ పాండమిక్ నడుస్తుంది, మరి ఇలాంటి టైంలో ఇంటర్న్షిప్స్ అవి ఎలాగ మేనేజ్ చేస్తారు, ఎలా నిర్వహించాలనుకుంటున్నారు? మేడం, ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా కేఎల్ యూనివర్సిటీ హ్యాస్ గివెన్ 200 plus జాబ్ ఆఫర్ లెటర్స్ టు ద స్టూడెంట్స్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, మనం ఎవ్రీథింగ్ ఆన్లైన్ ద్వారా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో కూడా మన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా యూనివర్సిటీ అకాడమిక్ ప్రోగ్రామ్స్ త్రూ కార్పొరేట్ ద్వారా చేసే ప్రోగ్రామ్స్ కావచ్చు, మన స్టూడెంట్స్కి ఎక్కడా కూడా మనం ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కడ ఆపట్లేదు. ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్. లెర్నింగ్ ఆపర్చునిటీస్ కంటిన్యూస్ ఇయర్. అకాడమిక్స్లో ఎట్లా అయితే ఉన్నారో మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా ఎక్కడ కూడా 1% డీవియేషన్ లేకుండా, అంటే మనకి కోవిడ్ ఉన్నప్పుడు కోవిడ్ లేనప్పుడు అనేది కనుక తీసుకున్నట్లయితే అప్పుడు కోవిడ్ లేనప్పుడు ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామో నవ్ ఆల్సో వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద సేమ్ ప్రోగ్రామ్స్ త్రూ ఆన్లైన్ పోర్టల్స్. ఎక్కడ కూడా స్టూడెంట్స్కి ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా వీఆర్ ఫాలోయింగ్ వెరీ స్ట్రిక్ట్లీ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. దేశంలోనే ఎంతో ఇన్నోవేటివ్గా ప్రారంభించారు కేఎల్ బిజినెస్ స్కూల్. సో దానికి సంబంధించి వివరాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు కేఎల్హెచ్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె కోటేశ్వరరావు గారు. వారితో మాట్లాడి